అంబులెన్స్. అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్. ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. ఎవ్రీడే కుచ్ నయా సీఖో. కుకు టీవీ. నీల్ ఇంకా నాయరా ఎక్సైటెడ్ గా ఉంటారు, ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోబోతున్నారు. ఏంటి పిల్లలు, ఇవాళ మీరు ఎగ్జైటింగ్ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఒకటి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? పిల్లలు, ఇప్పుడు మనం రోడ్డు మీద నడుస్తున్నాం కాబట్టి ఎప్పుడు కూడా కొన్ని ముఖ్యమైన విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి పిల్లలు. దీనిని ఫుట్పాత్ అని అంటాం. మనం సేఫ్ గా ఉండటం కోసం ఎప్పుడు దీనిపైనే నడవాలి పిల్లలు. రోడ్డు మీద టర్న్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్లో అయ్యి అటు ఇటు చూసుకోవాలి, ఎవరికి అడ్డంగా ఉండకూడదు. ఒకవేళ ట్రాఫిక్ సిగ్నల్ కనుక లేదు అంటే అప్పుడు మనం గోల్డెన్ రూల్ గురించి తెలుసుకోవాలి. ముందు రైట్ కి చూడాలి, ఆ తర్వాత లెఫ్ట్ కి, ఆ తర్వాత మళ్ళీ రైట్ కి. ఒకవేళ వాహనాలు ఏమీ లేవు అంటే కనుక క్రాస్ చేయాలి. అలాగే రోడ్డు మీద ఎప్పుడూ పరిగెత్తకూడదు. పదండి, ఇప్పుడు మనం రోడ్డుని క్రాస్ చేద్దాం. ఇలాంటి పెద్ద పెద్ద రోడ్లు ఉన్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ఉన్న చోటు మాత్రమే మనం రోడ్ క్రాస్ చేయాలి. అలాగే జెబ్రా క్రాసింగ్ కోసం చూడాలి. క్రాస్ చేయడానికి అన్నిటికన్నా సేఫ్ ప్లేస్ అదే. ట్రాఫిక్ సిగ్నల్ ఇప్పుడు గ్రీన్లో ఉంది అంటే దాని అర్థం కార్లు వెళ్తున్నాయని. ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్లో ఉన్నప్పుడు మనం అసలు రోడ్ని క్రాస్ చేయకూడదు. ట్రాఫిక్ సిగ్నల్ ఇప్పుడు ఎల్లోలో ఉంది, దాని అర్థం వాహనాలన్నీ స్లోగా వెళ్ళాలని. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ రెడ్లో ఉంది అంటే వాహనాలన్నీ కూడా ఆగిపోవాలి. ఈ టైంలోనే మనం రోడ్ని క్రాస్ చేసి వెళ్ళాలి. గుర్తుంచుకోండి, మనం ఎప్పుడూ జీబ్రా క్రాసింగ్ మీదే వెళ్ళాలి. ఏంటి పిల్లలు, ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా ఇంపార్టెంట్ విషయాల్ని నేర్చుకున్నారు కదా? పిల్లలు, ఎప్పుడూ గుర్తుంచుకోండి, రోడ్లు పెద్దవైనా చిన్నవైనా మీరు ఒంటరిగా వెళ్ళకూడదు. మీరు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి మీతో పాటు ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకెళ్ళాలి. ఇక ఇప్పుడు నేను చెప్పింది మీకు బాగా గుర్తుంది కదా? ఎందుకంటే ఇప్పుడు మనం ఇంటికి తిరిగి వెళ్ళాలి కదా.